భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ సాయంత్రం సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. ఏప్రిల్ 6న ఉదయం 10:30 నుండి 12:30 వరకు మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7 మహాపట్టాభిషేకం వేడుక జరగనుంది. స్వామివారికి తెలంగాణ ప్రభుత్వం నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సమర్పించనున్నారు. భద్రాద్రిలో జరిగే కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు, టెంట్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ సాయంత్రం సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. ఏప్రిల్ 6న ఉదయం 10:30 నుంచి 12:30 వరకు మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7 మహాపట్టాభిషేకం వేడుక జరగనుంది. స్వామివారికి తెలంగాణ ప్రభుత్వం నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సమర్పించనున్నారు. భద్రాద్రిలో జరిగే కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు, టెంట్ వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అయ్యప్ప లైవ్ లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, శ్రీరామనవమికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై ఉన్న అప్డేట్స్ ఏంటి? దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పురస్కరించుకొని కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు అధికారులు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకైతే ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసిన పరిస్థితిని మొత్తం 21 సెక్టార్లు అయితే సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా ఆ కళ్యాణ మహోత్సవానికి రానున్నారు. వారితో పాటు మంత్రులు కూడా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, విఐపీలు కూడా రానున్న నేపథ్యంలో వాళ్ళకి ప్రత్యేకంగా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అయితే పట్టు వస్త్రాలు అయితే స్వామివారికి సమర్పించనున్న నేపథ్యంలో కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు భారీగా పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సుదూర ప్రాంతాల నుండి 2 తెలుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు రానున్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇక్కడ కూలర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఎల్ఈడీలు స్క్రీన్లు ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. వేసవి తాపం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ మంచినీటి సదుపాయాలతో పాటు మజ్జిగ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం. మరోవైపు టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడుపోయాయని కూడా ఇక్కడ ఆలయ ఈవో చెబుతున్న పరిస్థితి. మరొక డిటిసిబి కలెక్టర్, జిల్లా కలెక్టర్ డిటిసిబి పాటిల్తో పాటు ఎస్పీ రోహిత్ రాజ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భద్రాచలం కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా చూడడానికి భక్తులు కూడా లక్షలాదిలో రానున్న నేపథ్యంలో పూర్తిగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ట్రాఫిక్ కూడా ఎటువంటి అంతరాయాలు జరగకుండా ఇటు వరంగల్ నుండి ఇటు ఖమ్మం మెయిన్ జాతీయ రహదారి నుండి వచ్చే వాళ్ళకు కూడా ఎక్కడికక్కడికి పార్కింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం మిథిలా స్టేడియంలో ఉన్నాం. మిథిలా స్టేడియంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే ఇప్పుడు చేస్తున్న పరిస్థితి అయింది. మిథిలా స్టేడియంలో ఇక్కడే స్వామివారిని ఇక్కడ రేపు జరగనున్న కళ్యాణ మహోత్సవానికి స్వామివారిని తిరువీధిలో ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ కళ్యాణ మహోత్సవం అయితే చేయనున్న నేపథ్యంలో ఈ మిథిలా స్టేడియంలో పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మరోవైపు తలంబ్రాల కౌంటర్లు కూడా ఇటు లడ్లు కౌంటర్లు కూడా ఆలయ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేశారు. అంటే భక్తులు వేదాల సంఘంలో రానున్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా తలంబ్రాల కోసం ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. నవ్య
రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.